పోసాని కృష్ణమురళి వ్యవహారంలో ఒక పెద్ద గేమ్ అయితే నడుస్తుంది. ఆయన కూడా ఈ గేమ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాడేమో తెలీదు. సాక్షి పత్రిక వల్లే నేను ఇలా మాట్లాడాను, వాళ్ళే నాతో స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించి వాళ్ళే ప్రమోట్ చేశారు నన్ను అనేది ఆయన చెప్పాడు అని ఈనాడు, ఆంధ్రజ్యోతిలు రాస్తాయి. సాక్షి పత్రిక ఏం రాస్తుంది? పోసాని అసలు ఏం మాట్లాడలేదు, నాతో ఎవరు ఏం చేయించలేదని చెప్పారు అనేది సాక్షి పత్రిక రాస్తుంది. అంటే ఇక్కడ ఎవరి వెర్షన్ వారిది. కాకపోతే అసలు పోసాని ఏం మాట్లాడారు, లోపల ఏం చెప్పాడు అనేది ఎవరికి తెలియదు. ఇక్కడ ఇదే నాకెవరు స్క్రిప్ట్ ఇవ్వలేదు, సిఐడి విచారణలో స్పష్టం చేసిన పోసాని కృష్ణమురళి అనేది సాక్షి పేపర్ రాసుకొస్తే ఇక్కడ మీరు పేపర్లు కూడా చూడొచ్చు క్లియర్గా. ఇలా ఇది సాక్షి పేపర్, వీళ్ళు రాసుకొచ్చింది ఇది ఏంటిది, నాకు స్క్రిప్ట్ ఎవరు ఇవ్వలేదు. ఓకే, ఇది చెప్పింది, ఇది సాక్షి పేపర్ రాసింది. ఇక్కడ ఈనాడు పేపర్ చూడండి, సాక్షి పత్రిక వారే నాతో మాట్లాడించారు. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా, సాక్షి పత్రిక వారే. అంటే ఓకే, ఇప్పుడు ఈయనతో గేమ్ ఆడుతున్నారో ఈయన గేమ్ మొదలు పెట్టాడో తెలియదు కానీ ప్రెస్ మీట్లు వాళ్ళే పెట్టించేవారు. మొన్న కూడా ఏం రాశారు, పోసాని సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పారు అనేది, లేదంటే మిథున్ రెడ్డి పేరు చెప్పారు అనేది వాళ్ళు పరుగులు పెట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి అని వాళ్ళు బెయిల్ కోసం పరుగులు పెట్టారు. అంటే ఏ విషయంలో నిజంగా ఆయన లోపల మాట చెప్తున్నాడో లేదో తెలియదు, వీళ్ళు మాత్రం ఆయన అది చెప్పాడు ఇది చెప్పాడని భయపెట్టి అయితే పరుగులు పెట్టేస్తున్నారు. ఓకే, మేబీ సోర్స్ ఉందేమో, ఎందుకంటే పెద్ద పత్రికలు కదా, తప్పు పట్టడానికి లేదు, ఆ సోర్స్ ఉంటేనే రాస్తారు. కాకపోతే ఇక్కడ అలాగని చెప్పి సాక్షి చెప్పించింది, సాక్షియే రాయించింది అని చెప్పి సాక్షి పత్రిక రాయదు కదా. కాకపోతే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే సిఐడి విచారణలో సాక్షి పత్రిక వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టించి అందులో ఏం మాట్లాడాలో సబ్జెక్ట్ కూడా వారే చెప్పారు, స్క్రిప్ట్ మొత్తం వాళ్ళే ఇచ్చారు, అందుకే నేను చెప్పాను, అంతకుమించి నాతో నా ప్రమేయం ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు అనేది. ఏది ఏమైనా ఇప్పుడు అధికారులను ముప్పు చిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగెత్తుంది పోసానా, లేదంటే పోసాన్నే మొత్తం అన్ని స్టేషన్లో తిప్పి అన్ని జైల్లో తిప్పి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తున్నది అధికారులు తెలియదు. కానీ పోసాని విషయం మాత్రం రోజుకొక ట్విస్టు, రోజుకొక కీలక మలుపు అయితే తిరుగుతుంది. ఫైనల్గా ఆయన బయటకు వస్తాడు లేదో చూద్దాం. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే అప్పుడు ఏదైనా తెలుస్తుంది. ఒకసారి బెయిల్ ఇచ్చినప్పుడు కోర్టు చెప్తుంది ఈ కేసు గురించి ఎట్టి పరిస్థితుల్లో బయట మాట్లాడడానికి వీలు లేదు అని చెప్పి ఒక షరతు పెట్టి బెయిల్ వస్తుంది. అదే కనుక జరిగితే ఇంకా ఆయన బయటకు వచ్చినా ఏం మాట్లాడరు.